నువ్వు నా వారసురాలివి కాదు అంటూ చెంప పగలగొట్టి తన కూతురు సౌందర్యతో నిజం చెప్పించి జ్యోత్స్నకు దిమ్మ తిరిగి షాక్ ఇచ్చిన శివనారాయణ. ఈ స్టోరీ చాలా బాగుండబోతోంది. ట్విస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియోని లైక్ చేయడంతో పాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక కథలోకి వచ్చినట్లయితే కనుక జ్యోత్స్న తను వేసినటువంటి చెత్త ప్లాన్ వల్ల పూర్తిగా అడ్డంగా దొరికిపోయాను అని చెప్పి ఆలోచనలో పడుతుంది. ఇక అది వింటూనే పారిజాతం, నేను నీకు ఎంత చెప్పినా నీకు అర్థం కాలేదు కదే, నువ్వు ఇదే విషయం నాకు ముందు చెప్పినట్టయితే నేను కూడా నీతో పాటు చిన్న సంచి పట్టుకొని వచ్చేసేదాన్ని కదా, ఎలాగూ నిజం బయటపడిన తర్వాత మనం చేయాల్సింది కూడా అదే కాబట్టి అని అంటే, అలాంటి రోజు వస్తే ఏం చేయాలి అనేది నేను ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నాను, ప్లాన్ చేసి పెట్టుకున్నాను అంటుంది. అవునా, ఏం ప్లాన్ చేసావమ్మా, ఈసారి ఏం ప్లాన్ చేసావో చెప్పు అంటే, ప్రాపర్టీస్ అన్నీ కొని పక్కన పెట్టుంచాను గ్రాని, నువ్వేం వాటి గురించి కంగారు పడక్కర్లా, మనం రోడ్డున పడం అని అంటే, మరి ఇంకేముంది అయితే వెళ్ళిపోదాం పద అంటుంది. కాదు, నేను ఎప్పటికీ శివనారాయణ వారసురాలుగానే ఉండాలి, ఈ ఆస్తి మొత్తం నాకు దక్కాలి అని అంటుంది. ఓహో, అవ్వ కావాలి బువ్వ కావాలంటావు అంతే కదా అంటే, అవును అన్నీ నాకే కావాలి, ఖచ్చితంగా నాకే కావాలి అని చెప్పని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అయితే మరైతే ఇప్పుడు ఏం ప్లాన్ చేసావు అని చెప్పని అంటుంది. ఇక పారిజాతం, అదే ఆలోచిస్తున్నాను, కానీ ఖచ్చితంగా ఈ సమస్య తీరాలి అంటే మమ్మీ ఉండకూడదు, మిగలకూడదు అంటుంది. అంటే ఏంటి, కొంపదీసి మీ అమ్మని చంపేస్తావా ఏంటి అని అంటే, మనం చంపితే తప్పు, నేరం, పాపం, సో తనంతట తనే చనిపోతే అంటుంది. ఎలా, ఏం చేద్దామనుకుంటున్నావే అని అనగానే, నేనేమి చేయను, నీకున్న రోగం ఇది, నీకున్న జబ్బిది అనే విషయాన్ని మా అమ్మకు శుతిమెత్తగా చాలా నిదానంగా చెప్పాను. అది విన్న తర్వాత ఆవిడ ఖచ్చితంగా గుండాయినంత పని అవుతుంది, హ్యాపీగా పైకి వెళ్ళిపోతుంది, మానసికంగా కృంగిపోతుంది. చూడు, ఈ నిజం ఎక్కడ బయటపడుతుందోననే భయంతో నేను ఎలా గజగజ వణికిపోతున్నాను. నిజంగానే అలాంటి భయం అనేది మా అమ్మకి పుట్టించగలిగితే కన్ఫర్మ్గా ప్రాణాలు వదిలేస్తుంది. ఈ ప్లాన్ బాగుందా గ్రానీ అని అంటే, ఏమోనే బాబు, ఒక మనిషిని చంపేంత పాపం చేయటానికి నువ్వు వెనకాడట్లేదంటే నిన్నేమనుకోవాలో నాకు అర్థం కావట్లేదంటే, నువ్వు చంపలేదా అని అంటూ ఉంటే, ఆ రోజు పరిస్థితులు వేరు, నిన్ను ఈ ఇంటికి మహారాణిని చేయటానికి నేను అవన్నీ చేశాను, కానీ నువ్వెందుకే అని అంటే, ఈ ఇంటికి మహారాణిలా మిగిలిపోవటానికి, ఎప్పటికీ నేనే మహారాణిని అవ్వటానికి అని అంటుంది. సరే ఏదో ఒకటి చావు అని చెప్పేసి ఇక పారిజాతం అనగానే జ్యోత్స్న నిదానంగా సుమిత్ర గదిలోకి వెళ్ళి సుమిత్ర దగ్గర కూర్చొని మమ్మీ అంటూ మాట్లాడటం మొదలు పెడుతుంది. అలా మొదలుపెట్టి, ఈ ట్యాబ్లెట్ వేసుకో, నీతో నేను మాట్లాడతాను విందు కానీ అంటూ ట్యాబ్లెట్ వేసేసరికి, ఇది వేసుకున్నాక కళ్ళు తిరుగుతున్నట్టుంది అంటే, ఏం కాదు పడుకో, నిదానంగా పడుకుంటే నేను నీకు ఒక్కొక్కటిగా అన్ని వివరాలు చెప్తాను, చక్కగా నువ్వు అన్నీ విందు కానీ అని చెప్పి సుమిత్ర పడుకోగానే వింటూ ఉండగానే మొత్తం మొదలుపెట్టి, నీకు బ్లడ్ క్యాన్సర్, నువ్వు తొందరలో చనిపోబోతున్నావు అని చెప్పి మొత్తం చెప్తుంది. పారిజాతం ఏమో కంగారు పడిపోతూ ఉంటుంది. అలా కంగారు పడుతున్న పారిజాతం జ్యోత్స్న మొత్తం చెప్పేసిన తర్వాత చుట్టూ చూస్తూ ఉంటుంది. చూసేసరికి సుమిత్ర నిద్రపోతుంది. జ్యోత్స్న అయితే, ఏంటి నిద్రపోయిందా, నేను చెప్పింది ఏది మమ్మీ వినలేదనమాట అని చెప్పేసేసి అనుకుంటూ, విన్నట్టయితే దెబ్బకు చచ్చుండేది అని అనుకుంటూ ఉంటుంది. ఇక పారిజాతం గుమ్మం వైపు ఎవరో ఉన్నట్టు అనిపించి చూసేసరికి అక్కడ శివనారాయణ, కాంచన, కార్తీక్, దీప అలా నిలబడి ఉంటారు. ఒక్కసారిగా పారిజాతం గుండె ఎగిరిపోయినంత పని అవుతుంది. జ్యోత్స్న నిదానంగా వెనక్కి తిరిగి చూసేసరికి అందరినీ చూసి గుండె పట్టుకుంటుంది. అయిపోయాం, ఇంకేముంది, అడ్డంగా దొరికిపోయాం అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక అందరూ కలిసి జ్యోత్స్నని ఇంకా పారిజాతాన్ని నిలదీస్తారు. అలా నిలదీసి శివనారాయణ జ్యోత్స్నతోటి, అసలు నువ్వు సుమిత్ర కూతురువేనా, ఏ కన్న కూతురైనా కన్న తల్లికి నువ్వు చనిపోబోతున్నావనే విషయం చెప్తుందా, అసలు ఆ నిజం తనకు తెలియకుండా ఎలా తన్ని మెడిసిన్కి టెస్ట్లకి ఇంకా ట్రీట్మెంట్కి ప్రిపేర్ చేయాలో అని చెప్పి మేం కంగారు పడుతుంటే, చివరాఖరికి నువ్వు చేసిందేంటి అని చెప్పి శివనారాయణ అంటాడు. తాత అది కాదు, మమ్మీని మానసికంగా ప్రిపేర్ చేస్తున్నాను, అంతకు మించి ఇంకేం లేదంటే, ఏమని, నువ్వు చచ్చిపోతావని చెప్పి ప్రిపేర్ చేస్తున్నావా అని అంటాడు. ఇక ఈలోపు శివనారాయణ ఫోన్ మోగుతూ ఉంటుంది. శివనారాయణ అది పట్టించుకోకుండా మాట్లాడుతూనే ఉంటాడు. ఈలోపు మళ్ళీ మోగుతుంది.
ఏంటా అని చెప్పి వెళ్ళి చూసేసరికి పెదనాన్న అని చెప్పేసేసి మాట వినపడుతుంది. ఎవరు అని అంటూ "ఆ, సౌందర్య అని అంటాడు. "ఆ, అవును పెదనాన్న, ఎక్కడున్నారు మీరు అని చెప్పని అంటుంది. నేనా, నేనెక్కడున్నాను, ఇంట్లోనే ఉన్నాను. ఇంటి పరిస్థితులు ఏమీ బాలేదు. అమెరికా నుంచి ఇన్నాళ్ళకి తీరిందా నీకు ఫోన్ మాట్లాడటానికి అంటే నేను అమెరికాలో లేను, ఇండియాకి వచ్చేసాను పెదనాన్న అంటుంది. అవునా, ఎప్పుడు అంటే మార్నింగే ఫ్లైట్ దిగాను. కొంచెం పనులుంటే చూసుకున్నాను, ప్రాపర్టీస్ అవి సేల్కి పెట్టేశాను. అన్నీ తీసుకుని అక్షయ్ అక్కడికి వచ్చేసేయమంటున్నాడు. ఆల్రెడీ అక్కడే ఉన్నామనుకో, అసలు ఇక ఇక్కడికి రావాల్సిన పరిస్థితి ఉండకూడదు అనేది వాడి ఉద్దేశం అని అనగానే ఇక శివనారాయణ అవునా, సరే అయితే ఎప్పుడొస్తావు ఇంటికి అంటే పరిస్థితులు బాగాలేదంటున్నావు, ఏమైంది అనగానే సుమిత్ర పరిస్థితి చెప్తాడు శివనారాయణ. అవునా, మరి సుమిత్రను బ్రతికించుకోవటానికి మార్గం అని అడుగుతుంది. ఏముంది, జ్యోత్స్న బోన్ మ్యారో ఇస్తే సుమిత్ర బ్రతుకుతుంది అనగానే వాట్, జ్యోత్స్న బోన్ మ్యారో ఇవ్వాలా అని అంటుంది. అవును, ఎందుకలా అడుగుతున్నావు అని అనగానే పెద్దనా అర్జెంటుగా నేను నిన్ను కలవాలి అని అంటుంది. అదేంటి, దేనికి అని చెప్పి అడుగుతాడు శివనారాయణ. చెప్తాను, అర్జెంటుగా కలవాలి, కానీ ఇంటికి రాను, నువ్వు బయటికి రా అని చెప్తుంది. సరే అయితే నేను కార్తీక్ని తీసుకొని వస్తాను అంటాడు. సరే అయితే అని చెప్పేసి ఇక సౌందర్య అనగానే శివనారాయణ నేను మళ్ళీ వచ్చి మాట్లాడతానంటూ గబగబా కార్తీక్ పదరా అని కార్ తీసుకుని వెళ్ళిపోతారు. అమ్మా బ్రతికాం, ఎవరో ఫోన్ చేశారు అని అంటుంది పారిజాతం. ఇక కార్తీక్ ఏం తాత ఏమైంది అంటే సౌందర్య వచ్చింది అంటే సౌందర్య అంటే అని చెప్పని అనగానే సౌందర్య అంటే నీకు పెద్దమ్మవుతుందిరా అని అనగానే అవునా, ఎక్కడున్నారు అంటే హోటల్లో ఉందట, అర్జెంటుగా రమ్మంది. ఎందుకనో నాకు అర్థం కాలేదు. జ్యోత్స్న బోన్ మ్యారో ఇవ్వాలి అనగానే తను షాక్ అయింది ఏంటి అంటే అదేంటి పెద్దమ్మకు విషయం తెలుసా ఏంటి అనుకుంటూ కార్తీక్ శివనారాయణతో కలిసి వెళ్తాడు. ఇద్దరూ కలిసి హోటల్ రూమ్కి వెళ్ళిన తర్వాత రండి పెద్దనాన్న కూర్చోండి, లంచ్ ఆల్రెడీ ఆర్డర్ చేస్తాను, భోంచేస్తూ మాట్లాడుకుందాం. కార్తీక్ ఎలా ఉన్నావురా అంటే బాగున్నాను పెద్దమ్మ అని అంటాడు. సరే అయితే నువ్వు కూర్చో, నేను వడ్డిస్తాను అని చెప్పి ఇక శివనారాయణకి కార్తీక్కి తనే వడ్డిస్తుంది. వడ్డించేసరికి ఇక కార్తీక్ తింటూ ఉండగా శివనారాయణ తింటూ ఉండగా పెద్దనాన్న ఏంటి నువ్వు అన్నది, జ్యోత్స్న బోన్ మ్యారో ఇస్తే వదిన బ్రతుకుతుందా అని అనగానే అవును, జ్యోత్స్న బోన్ మ్యారో ఇస్తే బ్రతుకుతుంది అనగానే బోన్ మ్యారో ఇవ్వాల్సింది ఓన్లీ బ్లడ్ రిలేషన్స్ కదా, అయినా జ్యోత్స్న ఎలా ఇస్తుంది అంటుంది. అదేంటమ్మా, జ్యోత్స్న సుమిత్ర కన్న కూతురు, తను కాక ఇంకెవరు ఇవ్వగలరు, సుమిత్రకు అన్నదమ్ములు లేరు కదా అని అంటే అన్నదమ్ములు లేకపోవచ్చు, కానీ కన్న కూతురు ఇవ్వాలి కదా, మరి తను కన్న కూతురు కాదు కదా అంటుంది. ఏం మాట్లాడుతున్నావు సౌందర్య అని అంటే అవును పెద్దనాన్న, ఈ రహస్యం అలాగే ఉండిపోనిద్దామని వదిలేశాను, ఎందుకంటే అసలు బిడ్డ ఎక్కడుందో తెలియదు కాబట్టి అని అనగానే అసలు బిడ్డ ఏంటి, రహస్యం ఏంటి అంటూ ఉంటే కార్తీక్ ఇంట్రెస్టింగ్గా వింటూ ఉంటాడు. అంటే ఈ నిజం ఈవిడికి కూడా తెలుసనమాట అని. ఆ రోజున సుమిత్ర ప్రసవించిన రోజున నువ్వు నాకు ఫోన్ చేసిన వెంటనే నేను ఇంకొక 2 డేస్లో అమెరికా వెళ్ళాలి, వస్తే వస్తాను లేదా రేపు వస్తాను అని చెప్పాను కదా, కానీ నేను వచ్చేసరికి నువ్వైతే అక్కడ లేవు. ఎందుకంటే వదినకి కాస్త సీరియస్గా ఉందని బ్లడ్ తీసుకురావడానికి బ్లడ్ బ్యాంక్కి నువ్వు అన్నయ్య వెళ్ళారు, గుర్తుందా అంటే అవును వెళ్ళాము అని చెప్పని అనగానే ఎస్, ఆ టైంలోనే నేను అక్కడికి వచ్చాను. నేను వచ్చేసరికి అక్కడ ఒక దృశ్యం నా కళ్ళను ఒక రకంగా షాక్కి గురి చేస్తుంది. ఏంటంటే ఎవరో ఒక అతను ఎర్ర చొక్కా వేసుకుని మెడలో కండువా వేసుకుని బుట్టలో బిడ్డను తీసుకుని వచ్చాడు. వదిన పక్కన ఉన్నటువంటి బిడ్డను తీసి తన బుట్టలో పెట్టుకుని తన బుట్టలో ఉన్న బిడ్డను తీసి వదిన పక్కన పడుకోబెట్టాడు. ఆ తరువాత నేను ఎవరా ఏంటా అని చెప్పి గబగబా వెళ్ళి చూసేసరికి అతను కిందికి వెళ్ళిపోయాడు. ఆ బయటకు తీసుకొచ్చినటువంటి బిడ్డను అంటే ఆ బుట్టలో ఉన్న బిడ్డను బయట ఉన్నటువంటి పారిజాతం పిన్ని చేతికిచ్చాడు. పారిజాతం పిన్ని బుట్టలో పెట్టి నిదానంగా ఆ బిడ్డని కిందికి వదిలితే ఎవరైతే ఆ బిడ్డను మార్చాడో అతనే ఆ బిడ్డను తీసుకుని వెళ్ళిపోయాడు. నాకు ఒక్కసారిగా ఏం జరిగిందో అర్థం కాలేదు. అంటే సుమిత్ర వదిన కన్న బిడ్డని తనకి దూరం చేసి వేరే ఎవరినో ఆ పక్కన పడుకోబెట్టింది పిన్ని అని నాకు అర్థమైంది అనగానే ఏంటమను చెప్తోంది, నిజంగా ఇదంతా జరిగిందా అంటాడు శివనారాయణ. అవును, అందుకే ఖచ్చితంగా జ్యోత్స్నకి వదినకి బోన్ మ్యారో మ్యాచ్ అవ్వదు అని నాకు అనిపించి అనవసరంగా ఇబ్బంది పడతామనేసి నేను నీకు నిజం చెప్తున్నాను. ఆ రోజుకి నిజం చెప్పకపోవడానికి కారణం ఆ బిడ్డ ఎటు వెళ్ళిందో ఎవరు తీసుకెళ్లారో నాకు తెలీదు. మరి అటువంటప్పుడు అసలు బ్రతికుందో లేదో కూడా నాకు తెలీదు. అలాంటప్పుడు నేను మీకు నిజం చెప్పటం వల్ల
అసలు ఉన్న బిడ్డను కూడా దూరం చేసుకుని అప్పటికే బిడ్డలు పుట్టట్లేదని చెప్పి బాధపడుతున్న వదిన ఏమైపోతుందోనని చెప్పి నేను చెప్పలేదు అంటుంది. ఇక ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో చెప్పక తప్పదు కదా అని అనగానే కార్తీక్ వెంటనే చాలా థ్యాంక్స్ అత్తా అని అంటాడు. చాలా థ్యాంక్స్ పెద్దమ్మ అని అంటాడు. ఏంటి, దేనికి థ్యాంక్స్ కార్తీక్ అంటే, ఈ నిజాన్ని తాతకి ఎలా చెప్పాలో అర్థం కాక 3 రోజుల నుంచి సతమతమైపోతున్నానంటే, ఏం నిజం రా కార్తీక్ అంటే, జ్యోత్స్న నీ మనవరాలు కాదనే నిజం తాత, నీ మనవరాలు దీప అనే నిజాన్ని అనగానే, దీపేంట్రా కార్తీక్ అంటుంది సౌందర్య. నువ్వు అక్కడి వరకే చూసావు, ఆ తర్వాత మొత్తం దాసు మామయ్య తన కళ్ళతో చూశాడు అంటే, దాస్ అంటే పారిజాతం కొడుకా అంటుంది. అవును, ఆ బిడ్డను తీసుకుని వాడు చంపేయటానికి వెళ్ళాడు. అలా వెళ్ళినటువంటి వాడిని మా అమ్మ అదే పారిజాతం చంపించేసింది. కానీ అలా చావడానికి ముందు వాడు చేసిన మంచి పని ఏంటో తెలుసా? తన చేతిలో ఉన్న పసికందుని బస్టాండ్లో పెట్టడం. ఆ బస్టాండ్ నుంచి కుబేర్ అనే వ్యక్తి ఆ బిడ్డను తీసుకెళ్లి పెంచాడు. అతను ఎక్కడున్నాడో ఏంటోనని దాసు మామయ్య ఆ రోజు నుంచి వెతుకుతూనే ఉన్నాడు. పోయిన సంవత్సరమే అతని చిత్రపటాన్ని గీయించినప్పుడు ఆ ఫోటో చూసి ఇతను ఎవరో కాదు, దీప తండ్రి అని చెప్పి జ్యోత్స్నే దాసు మామయ్యకి చెప్పింది. అది విన్నటువంటి దాసుకి ఒక్కసారిగా ఆనందం ఉప్పొంగింది. అనసూయ గారి దగ్గర క్రాస్ చెక్ చేసుకునేసరికి దీప కుబేర్కి దొరికింది అనే నిజం తెలిసింది. దాంతో ఇక దాసు ఆ కన్ఫర్మేషన్ తీసుకున్నాడు. ఆ విషయం జ్యోత్స్నకు కూడా తెలుసు, దీపే ఇంటి వారసురాలు అని చెప్పి. అందుకే జ్యోత్స్న దీపని చంపటానికి ఎన్నోసార్లు ప్రయత్నించింది. దీప ఎప్పటికప్పుడు భగవంతుడి దయ వలన, ఈ కుటుంబం ఆశీస్సుల వలన తప్పించుకుంటూనే వచ్చింది అని చెప్పని అంటాడు. మరి ఇన్నాళ్ళు నాకు నిజం ఎందుకు చెప్పలేదురా అంటాడు శివనారాయణ. ఎలా చెప్పను తాత, చెప్పు, దాస్ మామయ్య మాట నా మాట మాత్రమే చెప్తే నువ్వు నమ్ముతావా? దేవుడు అందుకే ఈ టైంలో కరెక్ట్ టైంలో పెద్దమ్మని ఇక్కడికి పంపించాడు అని చెప్పని అంటూ ఉంటే, సరే అయితే ముందు దీపని తీసుకువెళ్ళి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ గురించి మాట్లాడండి, కాంచనకు కూడా ఈ నిజం చెప్పు. ఎందుకంటే కాంచన ఈ నిజం తెలుసుకుంటేనే దీపతోటి బోన్ మ్యారో ఇవ్వడానికి ఒప్పుకుంటుంది అని అంటాడు శివనారాయణ. వెంటనే సౌందర్య కాంచనకు ఫోన్ చేసే విషయం మొత్తం చెప్తుంది. నాకు అప్పుడే అనుమానం వచ్చిందక్క, ఖచ్చితంగా ఇది వదిన కూతురు అయ్యుండదు అని చెప్పి, ఇది దీని వేషాలు, ఇందాక కూడా వదిన్ని చంపటానికి అన్నట్టుగా ఆ వదినకి ఇలాంటి మాటలు చెప్పింది అంటూ ఉంటుంది. సరే నువ్వు కంగారు పడకు, నాన్నకి విషయం అంతా చెప్పాను, వాళ్ళు చూసుకుంటారు. దీపే ఈ ఇంటి వారసురాలు కాబట్టి దీపే వదినకి బోన్ మ్యారో ఇవ్వాలి అని చెప్పని అంటుంది. సరే అక్క, నాకేం బాధ, నా వదిని బ్రతికించుకోవడానికి నా కోడలు ఉపయోగపడుతుంది అంటే, నా కోడలే తన కూతురంటే ఇంకంతకంటే ఏముంది? నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అట్నుంచి అన్నకిచ్చిన మాటను కూడా నేను నిలబెట్టుకోగలిగాను అక్క అంటే అదే కదా అంటుంది. ఇక ఇలా మొత్తం మీద శివనారాయణకి అయితే నిజం తెలుస్తుంది. తెలిసిన తర్వాత అంతా అయిపోయింది. దీపం తీసుకుని కార్తీక్ వెళ్తాడు, బోన్ మ్యారో గురించి మాట్లాడతాడు. ఇక అప్పుడు ప్రెగ్నెన్సీ రిస్క్లో పెట్టాల్సి వస్తుంది అని చెప్పి హారిక చెప్పడంతో ఆ విషయం కాంచనకు చెప్తే, ఇక దీప అయితే కాంచన వంక చూస్తూ ఉంటే, నీ తల్లి కోసం నీ బిడ్డను త్యాగం చేయడానికి నేనైతే అడ్డం చెప్పను, ఎందుకంటే నాకు తల్లి లేని లోటు తీర్చింది మా వదిన, అలాంటి ఆవిడ్ని బ్రతికించుకోవడానికి నేను అడ్డుపడకూడదు అంటుంది. ఇక దాంతో హారికతోటి అబార్షన్ చేయకుండానే వీలైనంత వరకు బోన్ మ్యారోకి తీసుకోవడానికి ప్రయత్నించండి, ఒకవేళ అబార్షన్ అది అయిపోతే వదిలేసేద్దాం అంటాడు కార్తీక్. దాంతో ఇక హారిక రిస్క్ చేస్తుంది. మొత్తానికి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అదే సర్జరీ కూడా చేసేస్తారు సుమిత్రకి. అయిన తర్వాత జ్యోత్స్నని బోన్ మ్యారో అడగలేదు, జ్యోత్స్న బోన్ మ్యారో ఇవ్వలేదు, కానీ సుమిత్ర బతికింది. ఎలాగా అర్థం కాక, ఏంటి తాత, నా అవసరం లేకుండానే మా అమ్మని బ్రతికించేశారు అని అనేసరికి, నీ అవసరమేముంటుంది అని అంటాడు శివనారాయణ. అదేంటి తాత, అసలు నీతో కానీ నీ బోన్ మ్యారోతో కానీ అవసరం ఉండటానికి నువ్వు నా ఇంటి వారసురాలివా? నా కోడలు సుమిత్ర కన్నా కూతురివా? చెప్పు, ఎవరివని చెప్పి నీ అవసరం ఉంటుంది అంటాడు శివనారాయణ. ఒక్కసారిగా జ్యోత్స్న షాక్ అవుతుంది. అంతలో వచ్చిన సౌందర్య జ్యోత్స్న చెంప చెళ్ళు అనిపిస్తుంది. ఈ పని మా పెద్దనాన్న చెయ్యాలి, కానీ మా పెద్దనాన్న సంస్కారం అడ్డొచ్చింది అంటూ సౌందర్య, నువ్వెవరివో ఏంటో నీకు తెలిసి కూడా నీ తల్లిని కనీసం పెంచిన అభిమానం కూడా లేకుండా ఆమెని చంపటానికి ప్రయత్నం చేస్తావా అంటూ పారిజాతం వంక చూస్తూ, నీకు ఆశ్రయం ఇచ్చినందుకు ఈ కుటుంబానికి చాలా బాగా రుణం తీర్చుకున్నావు పిన్ని అంటూ ఇక సౌందర్య బయలుదేరుతాను పెద్దనాన్న అని చెప్పి వెళ్ళిపోతుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇలా జరిగితే స్టోరీ బాగుంటుందని మీకు అనిపిస్తే కింద మంచి కామెంట్ ఒకటి పెట్టండి. అండ్ ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.